వరంగల్ ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయండి. పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతుకు అనుకూలంగా ఉత్తర్వులు. ప్రతిని కార్యాలయానికి అంటించిన కోర్టు అధికారులట. వరంగల్ ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయమని కోర్టు చెప్పిందట. ఒక రైతుకు తీవ్రమైన అన్యాయం చేసిరట. అక్కడ ఏమైందో ఇగో, తాము ఉత్తర్వులు ఇచ్చినా రైతుకు నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో ఏకంగా ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందట. రైతుకు డబ్బు చెల్లించకుంటే ఆర్డీఓ కార్యాలయాన్ని రైతుకు స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నదట. గురువారం హైకోర్టు నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి ఈ మేరకు ఉత్తర్వులున్న కాపీని వరంగల్ కలెక్టరేట్ ఆర్డీఓ కార్యాలయాల గోడల కంటించి వెళ్లిరట. వరంగల్లో అజంజాహీ మిల్లు మూతబడి భూములను కూడా అమ్ముకోవడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. దాంతో గత ప్రభుత్వం 2016లో వరంగల్కు సమీపంలోని సాయంపేటలో సుమారు 1400 ఎకరాల భూమిలో టెక్స్టైల్ పార్క్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ భూమితో పాటు రైతుల వద్ద నుంచి భూములు సేకరించింది. రైతుల నుంచి తీసుకున్న భూమికి ఎకరానికి నష్టపరిహారంగా 9.90 అంటే 9,90,000 ధర నిర్ణయించి చెల్లింపు చేసింది. కానీ 20 ఎకరాల భూమి ఇచ్చిన సాయంపేటకు చెందిన సముద్రాల యాకస్వామికి ఆయన కూతురికి మాత్రం తక్కువ నష్టపరిహారం అందిందట. యాకస్వామికి చెందిన 12 ఎకరాల భూమికి 8,90,000 చొప్పున మాత్రమే చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో దానికి ఆయన అంగీకరించలేదట. తన భూమిని టెక్స్టైల్ పార్కు ఇవ్వను అని చెప్పినా అధికారులు వినకుండా స్వాధీనం చేసుకున్నారు. దాంతో యాకస్వామి 2022లో హైకోర్టును ఆశ్రయించిండు. ఆ తర్వాత ప్రతివాదనలు విన్న హైకోర్టు 6 నెలల క్రితం యాకస్వామికి సంబంధించిన భూమికి గాను 2.4 కోట్ల రూపాయలు 2,40,00,000 చెల్లించాలని వరంగల్ ఆర్డీఓను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను తీసుకొని రైతు యాకస్వామి పలుమార్లు ఆర్డీఓతో పాటు జిల్లా ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్డీఓ ఇతర అధికారుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు యాకస్వామికి వెంటనే డబ్బులు చెల్లించాలని లేదంటే ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేసి ఆయనకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అద్భుతం కదా తీర్పు. ఎంత ఈ దుర్మార్గులు, ఈ కేటీఆర్ అండ్ బ్యాచ్ మాఫియా కైటెక్స్ గార్మెంట్స్ అనే కంపెనీ కాడ 100 ఎకరాలు కట్టబెట్టి 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ రాయించుకున్నారు. ఇదే వరంగల్ టెక్స్టైల్ పార్క్కి సంబంధించి ఇదే సాయంపేట గ్రామ రైతుల దగ్గర నుంచి భూమి తీసుకొని. కానీ రైతులకు మాత్రం పైసలు ఇవ్వలే. రైతులకు పైసలు ఇవ్వకపోతే కోర్టుకు పోతే కోర్టు చివరికి ఆర్డీఓ ఆఫీసును జప్తు చేసి రైతుకి ఇచ్చేయండి అని చెప్తున్నది. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న న్యాయం. ఆ కోర్టులే లేకపోతే, ఇట్లాంటి జడ్జిమెంట్స్ రాకపోతే ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఇప్పుడు ఒక యాకస్వామి పోరాటం చేయగలిగింది కాబట్టి యాకస్వామికి ఆ రకమైన తీర్పు వచ్చింది. కనీసం కోర్టు మెట్లెక్కలేని సామాన్యుడి, ఆ సామాన్య రైతు జీవితాలు ఎన్ని ఉన్నాయి ఒకసారి ఆలోచించండి.